హాయ్ అండి, వెల్కమ్ టు రేణు రేఖా వ్లాగ్స్. వెల్కమ్ టు వన్ మోర్ షాప్ రివ్యూ వీడియో అన్నమాట. ఇవాళ అయితే మనం ఒక స్మార్ట్ గ్యాడ్జెట్స్ స్టోర్ కి వచ్చేసాం అనమాట. అదేంటంటే హార్ట్ టచ్ కలెక్షన్స్. లోపలైతే చాలానే ఉన్నాయి స్మార్ట్ గ్యాడ్జెట్స్. ఈ పెరుగుతున్న టెక్నాలజీలో మనం స్మార్ట్ గా చేయాలని ఏదైనా ఉంటుంది కదా, టైం సేవ్ చేసుకోవాలి అండ్ అలాగే పని కూడా త్వరగా కావాలి. అలా ఎన్ని గ్యాడ్జెట్స్ ఉన్నాయంటే చాలానే ఉన్నాయి. లోపలికి వెళ్ళి అవేమేమి ఉన్నాయో చూసేద్దాం రండి. హలో అన్న, నమస్తే. హాయ్ అండి, వెల్కమ్ టు హార్ట్ టచ్ కలెక్షన్స్. థ్యాంక్ యూ అన్న. మీ దగ్గర ఏమేమి ప్రోడక్ట్స్ ఉంటాయో మా సబ్స్క్రైబర్స్ కి చెప్తారా అన్న? యాక్చువల్గా ఇది ఇంటిగ్రేటెడ్ ఎంటర్ప్రైజెస్ అనే కాన్సెప్ట్తో మనము ఎంటర్ప్రైజెస్ని స్టార్ట్ చేసాము. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే హార్ట్ టచ్ కలెక్షన్స్. చాలా ఆన్లైన్ ప్రొడక్ట్స్ చాలా సప్లై జరుగుతుంది మామూలుగా. సో వాటన్నిటిలో సెర్చ్ చేసి ఏది బెస్టో సెలెక్ట్ చేసుకుని దానికి అనుగుణంగా ఇప్పుడు పబ్లిక్కి మన రూరల్ ఏరియా తర్వాత మన ప్రతిరూపానికి సూటబుల్గా ఉండాలనే ఉద్దేశంతో హార్ట్ టచ్ కలెక్షన్స్ అనే వాళ్ళతో టైఅప్ అయ్యి ఒక ఫ్రాంచైజ్ మోడల్గా ఒక స్టార్ట్అప్ బిజినెస్ ని స్టార్ట్ చేశాను అన్నమాట. సో స్టార్ట్ చేసిన తర్వాత కూడా తెలిసిన మెయిన్ థింగ్ ఏంటంటే గ్యాడ్జెట్స్ స్మాల్ గా ఉంటాయి, వాటి ఫంక్షన్ వాటి ప్రయారిటీ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి ట్రెండింగ్ గ్యాడ్జెట్స్ అనమాట. మోస్ట్లీ ఇంకొక థింగ్ ఏంటంటే ఇక్కడ దొరికే ఐటమ్స్ మోస్ట్లీ 70 to 80% బయట దొరకవనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాం. సో అది పబ్లిక్ లో అలానే మేము వచ్చింది అనమాట. ఆ ఉద్దేశంతో స్టార్ట్ చేశాము. హోమ్ నీడ్స్, పేడ్ నీడ్స్, అన్ని రకాల కిచెన్ అన్ని గ్యాడ్జెట్స్ దొరుకుతాయి. ఓకే, మేకప్ అంటే మేకప్ సంబంధించిన కొన్ని కేటగిరీ బయట దొరికేవి కాకుండా దొరకనివి. బయట దొరికేవి అంటే మనం కాంపిటీషన్ బేస్ చేసుకుని ఉండాల్సి ఉంటుంది కాబట్టి వాటిని చూస్ చేసుకుని మరి స్టార్ట్అప్ చేసాం. ఓకే, ఇక్కడ మనం కొన్ని ప్రోడక్ట్స్ చూపిస్తారా అన్న? ఏమైనా ఉన్నాయా చూద్దామండి. ఈరోజు కొన్ని సెలెక్టెడ్ ప్రోడక్ట్స్ ని చూపించాను. ఓకే అన్న. వాటిని 1 to 1 మనము ఇట్లా స్పీకర్స్ ఉంటాయా? బ్లూటూత్ స్పీకర్స్ మనకి ఎంటర్టైన్మెంట్ పర్పస్, కిచెన్ పర్పస్, కిడ్స్ కి సంబంధించినవి కొంచెం ఇంకా పూర్తిగా కేటగిరీని స్టార్ట్అప్ చేయలేదు. అంటే అప్డేట్ అవుతూ ఉంటాయి కదా మనకి ప్రోడక్ట్స్ అనేటివి. ఇక్కడ సేమ్ బట్టి నేను తీసుకురాలేదు. ఉన్నాయి రిమోట్ ఫ్లయింగ్ కొన్ని డిఫరెంట్ ఉంటాయి, వాటిని ప్రిఫర్ చేయలేదు. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ప్రోడక్ట్ అయితే ఇప్పుడు కొద్దిగా ఫ్యాన్స్ గానీ ఇవన్నీ ఎక్కువగా అడుగుతున్నారు కదా, కొంచెం రిమోట్ కంట్రోల్ ఫ్యాన్స్ గానీ అంటే మనం డెస్క్ పైన పెట్టుకొని ఈజీగా యాక్సెస్ చేయడానికి. మీరు అడిగారు కరెక్ట్ గా. అది ఒక మోడల్ ఉంది అనమాట. ఇప్పుడు ఇది టేబుల్ టాప్. ఇది ఇంపోర్టెడ్ అకారీలో బ్రాండెడ్ అనమాట. చూడండి, ఇది లిథియం బ్యాటరీతో రన్ అవుతుంది. బ్యాటరీస్ అంటే ఇట్లా రీఛార్జబుల్ బ్యాటరీ అండి. రీఛార్జబుల్ ఫ్యాన్. ఇక్కడ మనకు బ్యాటరీస్ ఉంటాయి. ఆటోమేటిక్ గా స్పీడ్ అనేది కంట్రోల్ అవుతుంది. ఎమర్జెన్సీ ల్యాంప్ ఉంటుంది ఇక్కడ. ఓకే, ఎమర్జెన్సీ ల్యాంప్. రొటేటరీ స్విచ్. మనం ఇప్పుడు ట్రావెలింగ్ కి గానీ తీసుకెళ్ళడానికి ఈజీగా యాక్సెస్ చేయడానికి మినిమం 2 to 3 hours బ్యాకప్. ఓకే, 2 to 3 hours. ఇది కస్టమర్ కూడా ప్రిఫర్డబుల్, అడిగితే మరి తెప్పించారు. ఓకే, చాలా బాగుంది. ఇట్లా టేబుల్ టాప్ రీఛార్జబుల్ బ్యాటరీస్ అండి. ఇవి లిథియం బ్యాటరీస్. ఓకే, అందులోనే ఇది ఒక మోడల్. ఇక్కడ స్విచెస్ అనేది కలర్స్ కూడా వస్తాయి, కలర్ వేరియంట్స్ కూడా ఉంటాయి. అంటే మనకి ఇప్పుడు కాస్ట్ ఎట్లా పడతాయి అనేది కూడా చెప్పండి. కాస్ట్ అనేది ఇప్పుడు మన కాన్సెప్ట్ హార్ట్ టచ్ కలెక్షన్స్ మోస్ట్లీ అందరికి వెళ్తున్నాయి ఇప్పుడు మోస్ట్లీ 2 years నుంచి. సో మనం ఇక్కడ స్టార్ట్ చేసి 1 year అయింది. 1 year క్రాస్ అయింది. ఈ 1 year లో జనాలకి అర్థమైన థింగ్ ఏంటంటే లెస్ దెన్ ఆన్లైన్. సమ్ టైమ్స్ ఈక్వల్ టు ఆన్లైన్ ఆర్ లెస్ దెన్ ఆన్లైన్, బట్ నాట్ మోర్ దెన్ ఆన్లైన్. అదనమాట. రెండోది వచ్చేసి అన్ని కూడా మనకు ఫ్రాంచైజ్ మోడల్ కాబట్టి చెక్ అయ్యి అక్కడ మళ్ళీ రీప్యాక్ అయ్యి వస్తాయి. ఇప్పుడు ఈ ఐటమ్ ఉంది, అక్కడ చెక్ అయిన తర్వాత మళ్ళీ మనకు ట్రాన్స్పోర్ట్ అవుతుంది. చెక్ చేసి వర్కింగ్ కండిషన్ చెక్ చేసి తర్వాత మనకు పంపిస్తారు ఏదైనా సరే మనం. రెండోది కస్టమర్ మళ్ళీ పర్చేస్ టైంలో, బిల్లింగ్ టైంలో మళ్ళీ చెక్ చేసి పంపిస్తారు కస్టమర్ కి. మళ్ళీ మీరు కొంటున్నారు, చెక్ చేసిన తర్వాత ఇస్తాం. సో 2 levels లో చెక్ అవుతుంది. 2 levels. ఇప్పుడు అమెజాన్ లో అట్లా అయితే మనకు చెక్ చేస్తారో లేదో అనేది మనకు గ్యారంటీ లేదు, తెలీదు. ఇప్పుడైతే మీరు ఒకవేళ వీడియో కాల్ చేసిన డెఫినెట్ గా డెలివరీ అయిన తర్వాత మీరు డెలివరీ అయిన తర్వాత చెక్ చేసుకుని అది వర్కింగ్ లేకపోతే మళ్ళీ రిటర్న్ పెట్టడము ఇలాంటివన్నీ ఉంటాయి ఆన్లైన్ లో. సో ఆఫ్లైన్ ఏంటంటే ఫిజికల్లీ యూ కెన్ చెక్ హియర్, డైరెక్ట్ ఇక్కడే చెక్ చేసుకుని మీకు నచ్చితేనే తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఒకవేళ అవుట్ ఆఫ్ అంటే ఇప్పుడు వేరే చోట ఉన్నారు, మీకు ఆర్డర్ చేసుకోవాలి అంటే ఎలా? మాకు వాట్సాప్ బిజినెస్ కాంటాక్ట్ నెంబర్ ఉంది. సో హ్యాపీగా వాట్సాప్ చేయొచ్చు, మనం రిప్లై ఇస్తాము. అట్ ది సేమ్ టైం వీడియో కాల్ అలో ఉంది. కస్టమర్ అకౌంట్ కన్వీనియన్స్ బట్టి
దాని తర్వాత కస్టమర్ కి ప్రోడక్ట్ చూపించి ఆల్మోస్ట్ మనకు గ్యాలరీ ఉంటుంది అనమాట. గ్యాలరీలో కస్టమర్ చూసేసుకుంటాడు అన్ని ప్రోడక్ట్స్, వీడియోస్ ప్రొడక్ట్స్ అన్ని ఆల్రెడీ అందులోనే ఉంటాయి. లైవ్ లో వీడియోస్ అన్ని ప్లే అవుతుంటాయి, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ కూడా. సో వాటిలో చూసుకుని కస్టమర్ ని డైరెక్ట్ గా ఆర్డర్ చేసుకుంటారు. మనకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి ఒక్కసారి చెక్ చేసినట్లు ఉంటుంది. అవును అవును. ఇది వచ్చేసి పోర్టబుల్ జ్యూసర్ అన్నమాట, బ్లెండర్. ఇది కొత్తగా వచ్చింది, లేటెస్ట్ గా వచ్చింది, చాలా బాగుంది. ఇక్కడ డబుల్ క్లిక్ చేయొచ్చు. ఓకే, నైస్. దీనికి అడిషనల్ కప్ అన్నమాట. ఈ మిషన్ మళ్ళీ దీనికి పెట్టేసి దీనికి క్యాప్ పెట్టేసి ఓకే, ఇట్లా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసేసి పెట్టండి, రివర్స్ లో ఓపెన్ చేయాలి. ఓకే, మళ్ళీ ఇలా పెట్టేసి సో ఈ మిషన్ దీనికి పెట్టి మళ్ళీ ఇక్కడ మనం తర్వాత రన్ చేయొచ్చు. 2 కప్స్ బ్యాకప్. ఇంతకుముందు సింగిల్ వచ్చేది, ఇది మళ్ళీ రన్ చేయొచ్చు. దీనికి క్యాప్ పెట్టేసుకోవచ్చు. సో 2-in-1 జ్యూస్ బ్లెండర్. సో వెరీ చిన్న పిల్లలకి చాలా యూజ్ అవుతుంది బయటికి వెళ్ళినప్పుడు. ట్రావెల్ కూడా డైరెక్ట్ గా ఓపెన్ చేయడానికి కూడా చాలా కన్వీనియంట్ గా ఇచ్చారు. డిస్కో లైట్ యూఎస్బి. ఓకే, తర్వాత ఇంకొంచెం హై బడ్జెట్ అంటే లాంతర్ మోడల్ ఉంది, ఇంకోటి చూపిస్తాను. ఇది యూఎస్బి పెట్టగానే మీకు బ్యాక్గ్రౌండ్ ఇది నిలబడిపోతుంది అలానే, ఫ్లెక్సిబుల్. ఇక్కడ ఇక్కడ పెట్టాల్సి వస్తుంది. అది యూఎస్బి మనం కేబుల్ అయినా అడాప్టర్ ఉంటే అడాప్టర్ పెట్టేసి మనం చూపించాలనుకుంటా. ఇది పెట్టేటప్పుడు చేయాలి. అడాప్టర్ కి మనం డైరెక్ట్ గా కనెక్ట్ చేసుకోవచ్చు. యూఎస్బి ఎక్కడ ఉన్నా కూడా ఇలా పెట్టేసి, ఇది నైట్ మొత్తం రూమ్ అంతా స్ప్రెడ్ అవుతుందండి. డేలో మనకి ఇలా ఎఫెక్ట్ తక్కువ ఉంది కదా, నైట్ రూమ్ మొత్తం అంబియన్స్ రొటేషనల్ గా ఉంది కాబట్టి మొత్తం అంతా వస్తుంది. ఫ్లెక్సిబుల్ ఎట్లా బబుల్స్ అంతా మొత్తం రూమ్ అంతా స్ప్రెడ్ అవుతుంది. ఇది నైట్ వీడియో కూడా పంపుతాను, అది యాడ్ చేయొచ్చు. కాస్ట్ ఎంత పడుతుంది? ఇది 185 రూపీస్ అండి, జస్ట్ 185 రూపీస్. అంతే, చాలా అసలు బడ్జెట్. యూఎస్బి లో ఇది ఫెయిల్యూర్ అనేది ఉండదు, ఇంకా పవర్ ఫ్లక్చుయేషన్ ఉండదు కదా. అవునవును, కరెక్ట్. పవర్ లేనప్పుడు 2 hours, మోర్ దెన్ 2 hours ఇది మనకు పవర్ లేకున్నా కూడా లాంతర్. ఓకే, చాలా బాగుంది. లాంతర్ లో లో లైటింగ్. ఇది సేమ్ దానికి ఎలా వచ్చిందో అంతకన్నా ఎక్కువ వస్తుంది ఇది ఇంకా. ఓకే, చాలా బాగుంది. మొత్తం రూమ్ అంతా స్ప్రెడ్ అవుతుంది. మనం లాంతర్ ప్లస్ డిస్కో రెండు ఆఫ్. ఇది కూడా బ్యాటరీ కూడా మీకు లిథియం బ్యాటరీ. ఇది మాక్సిమం మనకు ఓన్లీ వన్ బ్యాటరీ. మళ్ళీ మనం కావాలంటే బ్యాకప్ లాగా ఇట్లా యూస్ చేసుకోవచ్చు. ఇట్లా 3 బ్యాటరీస్ కూడా వేసుకోవచ్చు. అది మామూలు బ్యాటరీస్. ఇదైతే 2-in-1. ఇది లిథియం బ్యాటరీ మాక్సిమం పోదండి, 99% పోయేది కాదు అది. చాలా బాగుంది ప్రోడక్ట్. ఇది మనకి ఇప్పుడు రీచార్జబుల్ లైట్స్ వాడుతుంటారు పవర్ లేనప్పుడు. ఇంకా మన దగ్గర ఏమైనా స్పెషల్ గా చూపిస్తాను ప్రోడక్ట్స్. ఇదేమంటే హెయిర్ క్లీనింగ్. ఓకే, మన తలలో ఉండే హెయిర్ వీకుంబ్ అంటారు దీన్ని. వీకొంబ్. తలలో ఉండే చుండ్రు పేర్లు లాగేస్తుంది అది. వాక్యూమ్ కోంబ్ అన్నమాట, వి ఫర్ వాక్యూమ్. నేను అంటే కొద్దిగా రీల్స్ లో చూసాను, వర్క్ అంటే మాన్యువల్ గా ఉన్నది చూసాను. మాన్యువల్ గా ఇలా ఉంటుంది కదా, ఇట్లా ఎలక్ట్రిక్ అయితే చూడలేదు. ఇది వాక్యూమ్ టైప్ ఇచ్చాడు. ఓకే, అంటే ఇది ఇంకా కస్టమర్ కి 1 week అయింది వచ్చింది. మీరు న్యూ ప్రోడక్ట్ అయితే లేటెస్ట్ గా వచ్చింది, బట్ ఇంకా ఫీడ్బ్యాక్ ఏం తెలియదు. బట్ ఇందులో ఇంకా ఇచ్చారు క్లీన్ చేసుకోవడానికి. ఒకసారి ఆన్ చేస్తే డైరెక్ట్ కనెక్షన్ అయితే అడాప్టర్ ఇచ్చాడండి. ఓకే, అడాప్టర్ ఇచ్చారు, అదే డైరెక్ట్ కనెక్షన్, ప్లగ్ కనెక్షన్. మనం డ్రైయర్ లాగా, మనం డ్రైయర్ ఎలా యూస్ చేస్తాం, మనం ఇలాగా హెయిర్ ని ఇలాగా వేసుకుంటాం అన్నమాట. ఓకే, పట్టుకొని మీరే చూపించండి. క్లీన్ చేయడానికి ఉంది ఇక్కడ అంతా. జస్ట్ కొద్దిగా వైబ్రేషన్ వస్తుంది, వాక్యూమ్ తో డస్ట్ లాగేస్తుంది. మనం బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం డస్ట్ అలా ఉంటుంది కదా. అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే పేలు, లైట్స్ ని లింట్ డస్ట్ మొత్తం లాగేస్తుంది. ఓకే, ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది. దీని కాస్ట్ కూడా ఎంత లేదండి, హెవీ కొంబు హెవీగా ఉంటుంది అంటే కాస్ట్ అవుతుంది 440 రూపీస్. జస్ట్ 440. చాలా బాగుంది. జస్ట్ డైరెక్ట్ గా కనెక్ట్ చేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఫుడ్ ప్రాసెసర్. మనకి ఇది చాపింగ్ అంటాం కదా,
చాప్ మన గార్లిక్ పేస్ట్ అండ్ ఎగ్ మిక్సర్ అన్నిటి కలిపి పెరిపెరల్స్ ఇచ్చాడు. ఇది కూడా రీచార్జబుల్. మాన్యువల్ కాదా? మాన్యువల్ కాదు, రీచార్జబుల్. ఓకే, రీచార్జబుల్. మాన్యువల్ అది ఓల్డ్ టైప్, ఇప్పుడు వచ్చేసింది అలా రీసెంట్ గా. ఇలా లాగుతే వస్తది కదా, అవి ప్రెసింగ్ కూడా ఉన్నాయి. అది వేరు. ఇది చూడండి, బ్లేడ్ ఉంటది, ఇది ఎగ్ మిక్స్. ఓకే, సో మనం మార్చుకొని మళ్ళీ మార్చుకోవచ్చు. ఓకే, ప్రెస్ చేయండి. ప్రెస్ డబుల్ క్లిక్. గార్లిక్ పేస్ట్ ఈజీగా కిచెన్ లో ఈజీగా ఉంది. కొంచెం క్వాంటిటీస్ ఉన్నప్పుడు అంత పెద్ద మిక్సీ వాడడం కన్నా ఇది యూస్ చేసుకోవడం బాగుంటుంది. అట్ ది సేమ్ టైం ఈ బ్లేడ్ తీసేసి మనం ఎగ్ మిక్స్ వితౌట్ బ్లేడ్ ఇది కూడా రన్ చేయొచ్చు. యా, చాలా నీట్ గా మిక్స్ అవుతుంది. ఓకే, సింపుల్ అండ్ స్వీట్ గా. ఎప్పుడన్నా కొంచెమే వేసుకోవాలి అన్నప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. గ్రామ్స్ రేంజ్ లో వేసుకోవాలనుకుంటే మిల్లీగ్రామ్స్ అలాగా వాళ్ళకి. ఓకే, ఇది బబుల్ మిషన్, బ్యాటరీ రీచార్జబుల్. ఇది కూడా లోపల లిక్విడ్ ఉంటుంది, మీరు ఆన్ చేయండి. ఆల్రెడీ ఉంటుందా? లిక్విడ్ మనం ఫిల్ చేసుకోండి. మూత కొద్దిగా లూజ్ చేస్తే లిక్విడ్ ఒకసారి పెట్టడం చూపిస్తాము. లిక్విడ్ బాటిల్ ఇలా ఉంటుంది, మనం లోపల పెట్టేసి ఇది క్లోజ్ చేయడమే కదా. అండ్ దెన్ ప్రెస్ బటన్. ప్రెస్. ఓ మై గాడ్, చాలా బాగుంది. మ్యూజిక్ వస్తుంది. ప్రెస్ చేయండి ఇంకోసారి. పార్టీస్ కి అందుకు చాలా బాగుంది. మనకు ఇండోర్ లో హ్యాపీగా మాన్యువల్ రావు, మిషన్ తోనే వచ్చేస్తుంది. అండ్ ఇది సోపీగా కూడా లేదు కదా? ఏముండదండి, సపరేట్ లిక్విడ్. అది లిక్విడ్ అయితే మనకు కావాలంటే అమెజాన్ లో దొరుకుతుంది, పెద్ద పెద్ద బాటిల్ దొరుకుతుంది, ఫిల్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు. మిషన్ అయితే అలానే ఉంటుంది. ఇది ఎలక్ట్రికల్ రీచార్జబుల్ లైటర్. ఓకే, గ్యాస్ లైటర్. ఓపెన్ చేయండి, మనం రీచార్జ్ చేసుకోవచ్చు. దీని స్పెషల్ ఏంటంటే వన్స్ రీచార్జ్ అయితే మోర్ దాన్ 20 days ఆర్ 1 month. ఓకే, 1 month 20 days 20 days పైనే. ఇంకా నేను తక్కువ చెప్తాను. వాళ్ళు 1 month. ఇది ఆన్ చేయాలా? పైకేనండి, జస్ట్ ఆన్ చేసి పైకి అన్న లైట్స్ వెలుగుతాయి కదా ఇక్కడ. కంటిన్యూ ఫ్లేమ్ వస్తుంది, కంటిన్యూ పట్టుకోండి. ఓకే, వచ్చింది. అంటే జస్ట్ దానిపైన పెట్టేస్తే వస్తుంది. నాట్ ఓన్లీ గ్యాస్, పేపర్ ఫ్లేమ్ అవుతుంది, సిగరెట్, క్యాండిల్, చాలా బాగుంది అసలు. కాంపాక్ట్ గా. ఇది ఫ్లెక్సిబుల్ అన్నమాట. ఓకే, ఫ్లెక్సిబుల్ ఉంటుంది. ఇది మసాజ్ గన్. ఓకే, ఇది మెడికేటెడ్ ఐటమ్. బాడీలో ఎక్కడ పెయిన్స్ ఉన్నా మనం దీని వైబ్రేషన్ వాడుకోవచ్చు. చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. ఇది లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది. ఇది మనం బాడీ మీద పెట్టుకుని ప్రెస్ చేసే కొద్దీ దీని వైబ్రేషన్ స్పీడ్ పెరుగుతుంది అనమాట. మీరు చెయ్యి గట్టిగా ప్రెస్ చేయండి, దీని మీద పెరుగుతుంది బాడీ వైబ్రేషన్. క్రానిక్ పెయిన్స్ ఉన్నప్పుడు కూడా మనం వాడుకోవచ్చు, స్పీడ్ పెరుగుతుంది. తర్వాత ఈ పెరిఫెరల్స్ హెడ్స్ మనం వాడుకొని బాడీలో ఎక్కడైనా మనం కొన్ని ట్విస్ట్లు ఉన్న దగ్గర తర్వాత మెడిమో దగ్గర అప్పుడు మనం ఇవి చేంజ్ చేసుకొని పెట్టుకోవచ్చు. వైబ్రేషన్ రిమూవ్ చేసేసి జస్ట్ రిమూవ్ చేసేసి మనం ఇది హెడ్ పెట్టచ్చు. డైరెక్ట్ పెట్టేస్తే ఇట్లా మెడిమో దగ్గర వాడుకోవడానికి. ఈ షేప్ లో ఉంటాయి కదా మనకి బాడీ పార్ట్స్ కొన్ని చోట్ల, అప్పుడు ఇది మార్చుకోవచ్చు. ఒక హెడ్ కి తప్ప బాడీలో ఎక్కడైనా వాడుకోవచ్చు. ఓకే, వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇలా మసాజర్ అనేది ఇలా పెట్టుకోవచ్చు అన్నమాట. జస్ట్ వైబ్రేషన్ వస్తా. 4 levels చెక్ స్పీడ్ కూడా ఉంది. స్పీడ్ చెక్ కూడా ఉంది అన్నమాట. మనం స్పీడ్ ని పెంచుకొని యూస్ చేసుకోవచ్చు. ఇది నోవా, ఇది తెలుసు కదా మీకు. నోవా అంటే బ్రాండెడ్, ఇంపోర్టెడ్ నోవా బ్రాండెడ్. ఇది ఇండియన్ నోవా. అంటే లింట్ ని క్యాప్చర్ చేస్తుంది. లింట్ అంటే సోఫాస్ పైన గాని, వెల్వెట్ క్లాత్స్ మీద, జీన్స్ క్లాత్స్, కొంచెం కాస్ట్లీ కాస్ట్యూమ్స్ ఉంటాయి కదా, వింటర్ వేర్ పైన కూడా ఉంటది లింట్ అనేది. ఇప్పుడు మనం డస్ట్ ని విదిలిస్తే పోదు. అలాంటి వాటికి దీంతో మనం లాగచ్చు. లింట్ అంతా మొత్తం క్యాప్చర్ అవుతుంది. జస్ట్ మీకు ఆన్ చేసి చూపిస్తాను. డైరెక్ట్ ప్లగ్ కనెక్షన్ అంతేనండి.
ఇక్కడ పెట్టేసి ఇది సోఫాకి అయితే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. బ్లేడ్స్ ఉంటాయి లోపల, ఈ క్యాప్ తీయాలి. క్యాప్ తీసేసి మనం ఇలా చేసేస్తే మొత్తం వాకింగ్ రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ క్యాప్చర్ అయిపోతుంది దీంట్లో. ఓకే, డస్ట్ అంతా క్యాప్చర్ కావడానికి కూడా మనకి మళ్ళీ ఇచ్చారు. డస్ట్ వెళ్ళి ఇలా అంతా మొత్తం. ఓకే, మోస్ట్లీ ఐటమ్స్ మీకు ప్రొద్దుటూరులో ఇంకా దొరకకపోవచ్చు ఎక్కడ కూడా. ఇది ఒక ఫోల్డబుల్ అండ్ రీచార్జబుల్ బ్యాకప్ ఎక్కువగా ఉన్న ఫ్యాన్ అనమాట. ఓకే, ఇది ఎక్కువగా మేకప్స్ వాళ్ళు, తర్వాత టేబుల్ టాప్ పవర్ లేనప్పుడు వాళ్ళు యూస్ చేస్తారు. ఇది ఎస్పెషల్లీ నా వీడియో చూసి డాక్టర్స్, జమ్మలమడుగు డాక్టర్స్ కూడా అడిగి మరి చాలా ఫ్లెక్సిబుల్ అనమాట. ఇది ఎలాగైనా ఫోల్డింగ్, కొంచెం హైట్ కావాలా అన్నప్పుడు ఈవెన్ వాల్ మౌంటింగ్, ఇక్కడ వాల్ మౌంటింగ్ ఉంటుంది. వాల్ మౌంటింగ్ కూడా ఉంది. ఓకే, వాల్ మౌంటింగ్ అయితే కిచెన్ లో చేసుకోవచ్చు. దేవుని కూడా చిన్నగా ఉంటది, అప్పుడు ఇది పూజ గదిలో ఉంది. చూడండి, ఆన్ చేయండి. లైట్ ఇది రొటేట్, జస్ట్ రొటేట్. స్టార్టింగ్ లోనే హై స్పీడ్ ఉంటది, తిప్పే కొద్ది లో అవుతుంది. స్టార్టింగ్ లో హై, తిప్పే కొద్ది లో. రివర్స్ ఉంటది. అది బాగుంది. బాడీ కూడా నాన్ బ్రేకబుల్ అండి, ఫ్లెక్సిబుల్ ఉంటది, గట్టిగా ఉంది. చాలా బాగుంది అసలు. ఇది చాలా బాగుంది అసలు. ఇది కూడా బాగా డిమాండ్. మళ్ళీ లైట్ కూడా ఉంది మనకి, చాలా బాగుంది. జస్ట్ రొటేట్ చేయడమే, ఇక్కడ ఆఫ్ అయిపోతుంది. టేబుల్ మీద పెట్టచ్చు, అలాగే వాల్ మౌంట్ కూడా చేసుకోవచ్చు. సమ్ టైమ్స్ ఇంకా మనకి ఇలా క్లోజ్ అప్ లో కావాలి. చాలా బాగుంది. మనకైతే అఫోర్డబుల్ ప్రైజెస్ లోనే అన్ని దొరుకుతాయి. అన్ని కూడా అఫోర్డబుల్ ప్రైస్ అండి. ఆన్లైన్ లో వేరియేషన్ ఉంటుంది కానీ మన దగ్గర వేరియేషన్ ఉండదు, ఫిక్స్ ఉంటది. ఎందుకంటే అది ఆన్లైన్ లో ఫర్ పొంగల్ కి ఒక పర్సెంటేజ్, అంటే వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడైతే మనకి ఎప్పుడు వాళ్ళ ఎంత వేరియేషన్ అయినా మనకి లెస్ దెన్ ఆన్లైన్ లో ఉంటుంది. మనకైతే లెస్ దెన్. ఇది వెరీ స్మాల్ ఐటమ్. ఇది పాకెట్ ఫ్యాన్. ఓకే, మన మొబైల్ కి కనెక్ట్ చేస్తే తిరుగుతుంది. సీలింగ్ ఫ్యాన్ చూసింటారు మీరు ఆల్రెడీ. చూసాను. ఇది చూపించండి, తెలియని వాళ్ళకి తెలుస్తుంది. జస్ట్ కనెక్ట్ చేసేస్తే తిరుగుతుంది కదా. డైరెక్ట్ తిరుగుతుంది. మొబైల్ లో వర్క్ చేసేటప్పుడు, పవర్ లేనప్పుడు, ట్రావెల్ లో చాలా యూజ్ అవుతుంది. ఇట్లా చాలా స్పీడ్ కూడా తిరుగుతుంది అసలు. మన మొబైల్ బ్యాటరీని బట్టి అదే స్పీడ్ తిరుగుతుంది అది. చాలా బాగుంది. కాంపాక్ట్ గా ఉంది, ఈజీ టు క్యారీ. ఇది చూద్దామంటారా? బ్లూటూత్ బల్బ్, కలర్స్ వస్తాయి అండ్ అలాగే దానికి రిమోట్ ఉంటది. సో కలర్స్ ఉంటుంది. ఇది బ్లూటూత్ కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ కనెక్ట్ అయి ఉంది అండ్ రిమోట్. నేను సాంగ్ పెడతాను చూడండి. బ్లూటూత్ తో మనం స్పీకర్ కూడా 2 in 1 అన్నమాట. లైట్ అండ్ స్పీకర్ అన్నమాట. ఇలా సాంగ్స్ కూడా వస్తాయి. మనము యూస్ చేసుకోవడానికి డైరెక్ట్ కనెక్షన్ కాబట్టి మనకి పవర్ పెట్టేసి డైరెక్ట్ ప్లగ్ కి హోల్డర్ కి పెట్టేసి పొద్దున్నే మనకి డివోషనల్ సాంగ్స్, సుప్రభాతం హ్యాపీగా వినొచ్చు. అవును, చాలా బాగుంది. మెయింటెనెన్స్ ఏమి ఉండదు. జియో బల్బ్ లా కలర్ఫుల్ బల్బ్ పనిచేస్తుంది. దేవుని గుట్లో పెట్టే చాలా బాగుంటుంది. దేవుని గుట్లో పెట్టే ఇంకా చాలా బాగుంటుంది. మనం పూజ చేసుకునేటప్పుడు అలా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంకో కిచెన్ కేటగిరీ ఇది ఎక్స్ట్రాడినరీ అండి. ఫుల్ డిమాండ్, దొరకలేక ఇప్పుడు వచ్చింది రీసెంట్ గా. ఇది గ్రైండర్ అన్నమాట. గ్రైండర్ వెరీ స్మాల్ అండ్ మిక్సర్ గ్రైండర్. డ్రై పౌడర్స్ అది లో క్వాలిటీ. క్యాప్ పెడితేనే రన్ అవుతుంది ఇది. ఓకే, సో ఇదే అన్నమాట స్విచ్, క్యాప్ కే స్విచ్. అదే క్యాప్ కే స్విచ్ అన్నమాట. ఇప్పుడు పవర్ ఇచ్చినప్పుడు రన్ అవుతుంది. జస్ట్ డైరెక్ట్ పవర్, యూఎస్బీ అయితే కాదు, చార్జబుల్ అయితే కాదు, ఎందుకంటే గ్రైండర్ కదా. సో అంత పవర్. ఇక్కడ ప్రెస్ చేయండి, ప్రెస్ చేయండి, ప్రెస్ చేసి పట్టుకోవాలా అంతే. ప్రెస్ 30 seconds 40 seconds లో గ్రైండ్ అయిపోయింది కాబట్టి మనం పట్టుకునే ఈజీగా గ్రైండ్ అప్. దీన్ని బాటిల్ గ్రైండర్ అంటారు. అంతా ఇక్కడే ఉంది. ఓకే, ఇది సోలార్ ల్యాంప్ అన్నమాట. ఓకే,
సో సన్లైట్ లేకుండా డార్క్నెస్ రాగానే ఆటోమేటిక్ గా వెలుగుతుంది. ఓకే, అంటే ఈవినింగ్ కాగానే వచ్చేసి లైట్ ఫెయిల్ అవుతుంది, ఆటోమేటిక్ గా వెలుగుతుంది. ఇది గార్డెన్ లో పూల మొక్కల్లో గానీ అలా ఉంచేసుకోవచ్చు అన్నమాట. వాటర్ ప్రూఫ్ ఉంటుంది. చాలా బాగుంది. ఇక్కడ మనకి క్యాప్చర్ చేసుకోవడానికి ఇది సోలార్ ప్యానల్. ఇది కూడా ఛార్జింగ్ ఏమి ఉండదు, నో మెయింటెనెన్స్. లో మెయింటెనెన్స్. ఇవైతే మనకి యాంప్లిఫైయర్స్ అన్నమాట. అక్కడ ఒక మైక్ వస్తుంది అండ్ అలాగే ఒక స్పీకర్ వస్తుంది. మనం మాట్లాడితే మనం మాట్లాడిన వాయిస్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అనమాట. యాంప్లిఫై అయ్యి కొంచెం గట్టిగా వినిపిస్తుంది. ఇది వచ్చేసి జీ టైప్ స్పీకర్. ఇది కూడా సేమ్ వైర్లెస్ ఛార్జింగ్ స్పీకర్ అన్నమాట. సేమ్ బ్లూటూత్ స్పీకర్ లాగానే పనిచేస్తుంది. ఇది హ్యూమిడిఫైర్ అండి. హ్యూమిడిఫైర్ గురించి మీకు డెమో చూపించాలి. ఒకటి ఎక్స్ట్రాడనరీ ఉంది, నెక్స్ట్ చూపిస్తాను. అంటే వాటర్ వేయాలన్నా దానికి వాటర్ వేసేసి ఎసెన్షియల్ ఆయిల్ వేస్తే రూమ్ మొత్తం హ్యూమిడిటీని తగ్గించి కొంచెం కూల్ గా వస్తుంది. తర్వాత ఫ్లేవర్ వస్తుంది, స్మెల్. అంటే నేను చూసాను అనమాట. కొన్నిసార్లు కొంతమందికి అలర్జీస్ కూడా ఉంటాయి కదా, అవి తగ్గించడానికి కూడా మనకు ఇది మనకి ఇది తర్వాత చూపిస్తాను. ఇది క్యాంపింగ్ ల్యాంప్. ఇది లాంతర్ అండి. ఒక 3 hours బ్యాకప్ తో ఉన్నాయి బ్యాటరీ బ్యాంక్ మనకి. ఇదైతే మనకి సోలార్ ల్యాంప్ అన్నమాట. మనము అవుట్ సైడ్ మౌంట్ చేసేస్తే అది మార్నింగ్ అంతా సన్లైట్కి అది ఛార్జ్ అయిపోతుంది. ఈవినింగ్ ఎప్పుడైనా మనకి లైట్స్ ఫేడ్ అయినప్పుడు లైట్ అనేది వస్తుంది అనమాట. మళ్ళీ అదే పనిగా పోయి ఆన్ చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ టచ్ ల్యాంప్స్ అన్నమాట. మనకి స్టడీకి యూజ్ అవుతాయి. ఇందులోనే పెద్ద సైజు అన్నీ ఉన్నాయన్నమాట. మనకు కావాల్సినంత సైజెస్ ఉన్నాయి, మనం చూస్ చేసుకోవచ్చు. ఇదైతే మినీ ఐరన్ బాక్స్ అన్నమాట. ఇక్కడైతే వాటర్ వేసి స్టీమ్తో కూడా మనం ఐరన్ చేసుకోవచ్చు. ఇది మినీ కూలర్. జస్ట్ నార్మల్ వాటర్ వేస్తే చల్లగా గాలి వస్తుంది. ఇదైతే హ్యాండీ హీటర్ అన్నమాట. ఇప్పుడు మనము వర్షాకాలంలో కానీ ఇలా వింటర్ వస్తుంది కదా, చలికాలంలో అలా కొద్దిగా రూమ్ హీట్ చేయాలి, హీట్గా ఉండాలి అనుకుంటే మనము ఈ హ్యాండీ హీటర్ని యూజ్ చేయొచ్చు. మరీ పెద్దది కాదు, చిన్నదన్నమాట. మనకి ఫారెన్ కంట్రీస్లో అయితే ఎక్కువగా ఉంటుంది ఇది. ఇది వచ్చేసి మస్కిటో రెపెలెంట్ ల్యాంప్. ఇక్కడ యువి లైట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఛార్జింగ్ మనం కనెక్ట్ చేసినప్పుడు ఆ లైట్కి మస్కిటోస్ అంటే దోమలన్నీ అట్రాక్ట్ అయ్యి ఈ ల్యాంప్కి అన్నీ వచ్చి అక్కడ పడిపోతాయి అన్నమాట. ఇందులోనే చాలా మోడల్స్ ఉన్నాయి. ముందు చూసినది ఒక మోడల్. ఇదైతే ఇలా షో పీస్ లాగా కూడా ఉంటుంది. మనం రూమ్కి ఒకటి పెట్టుకున్నా ఏం కాదు. ఇప్పుడు ఆల్ అవుట్స్ ఇవన్నీ మనకి లంగ్స్కి ఇన్ఫెక్షన్ వస్తున్నాయి అంటున్నారు కదా, అలాంటప్పుడు ఇవి యూస్ చేసుకుంటే చాలా బెటరు. ఇందులోనే ఇంకొక మోడల్ ఇది. ఇవన్నీ డైరెక్ట్ ప్లగ్ కనెక్షన్ అన్నమాట. మనం కనెక్ట్ చేసేస్తే అన్నీ వచ్చి అట్రాక్ట్ అయిపోతాయి మస్కిటోస్. ఇది కూడా ఇంకొక మోడల్. ఇది బ్యాట్ టైప్ వచ్చింది. ఇవన్నీ కార్ యాక్సెసరీస్, కార్ క్లీనింగ్కి యూజ్ చేయొచ్చు. అండ్ ఇది నెక్ మసాజర్. ఇది ఇంట్లోనూ యూజ్ చేసుకోవచ్చు అండ్ అలాగే కార్కి కూడా పెట్టుకోవచ్చు. కార్లో డ్రైవర్ సీట్కి కానీ ఎవరికైనా పెట్టచ్చు. వెనకాల మనకి బెల్ట్ వస్తుంది. ఇది డైరెక్ట్గా మనకి ప్లగ్ కనెక్షన్ లాగా అడాప్టర్ వస్తుంది అనమాట. వైర్ చాలా పెద్దగా ఇస్తారు. కార్ డాష్ బోర్డ్ వరకు వస్తుంది అనమాట. అది డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవడమే. ఇక్కడైతే ఇలా మూవింగ్ ఉంటాయి అన్నమాట. మనకి లాంగ్ జర్నీస్లో బాగా యూజ్ అవుతాయి. ఇది ఓపెన్. ఇది వచ్చేసి హై ప్రెషర్ వాటర్ వాష్ గన్, కార్ వాష్ గన్ అన్నమాట. కార్ వాష్ గన్ సెటప్ అంతా ఇలా వస్తుంది. ఇది గన్ను. సో డ్యూయల్ బ్యాటరీ అండి. ఓకే, కింద పెట్టినా పెట్టండి. ఇది బ్యాటరీ అటాచ్ చేసి మనము రన్ చేయొచ్చు. అంటే మనం వాటర్ కావాలంటే వాటర్. ఇది దీని స్పెషల్ ఏంటంటే దీనికి ఇన్పుట్ వాటర్ ఏం అవసరం లేదు, జస్ట్ బకెట్ వాటర్. ఒక బకెట్ 1 or 2 buckets తో కార్ మొత్తం హై ప్రెషర్ తో క్లీన్ చేయొచ్చు.
సో ఈ పైప్ కనెక్ట్ చేస్తాము. తర్వాత ఈ బ్యాటరీ, ఈచ్ బ్యాటరీ మీకు 25 to 30 minutes వస్తుంది. అంటే 2 బ్యాటరీస్ కలిపి 1 hour. సో 1 hour కంటే ఎక్కువ మనం క్లీన్ చేయనక్కర్లేదు. ఇది ఫోమ్ ఫిల్అప్ చేయొచ్చు. సో ఇవన్నీ నాజిల్స్ అన్నమాట. ఈ నాజిల్ కనెక్ట్ చేసినప్పుడు హై ప్రెషర్ వస్తుంది. ఇంకా హై ప్రెషర్ లేదా నాజిల్ తోనే, వితౌట్ నాజిల్ రాదు. వాటర్ అనేది లేదంటే డైరెక్ట్ మనం కనెక్ట్ చేసుకోవడమే. అంతేనండి. ఇది వస్తుంది హై ప్రెషర్ అండి. ఇది ఒక్కసారి మనం చేతి మీద గన్నుతో వాటర్ కొట్టినా కూడా చేయి పెయిన్ వస్తుంది. టు బి ఫ్రాంక్. తర్వాత ఇది బ్యాకప్ కూడా బాగుంది. బ్యాటరీస్ మనం మళ్ళీ చార్జ్ పెట్టుకోవచ్చు. 48 volts. 48 volts బ్యాటరీ అంటే అందరికి తెలిసింది ఎంత కెపాసిటీయో అర్థమైపోతుంది. 4 cells ఉంటాయి దీని లోపల. ఓకే. డ్యూయల్ బ్యాటరీ కాబట్టి 1 hour ఉంటుంది. మనకి నాజిల్స్ అండ్ ఇది మనకు నాట్ ఓన్లీ కార్ అండ్ బైక్, ఏదైనా స్ప్రే లాగా మొక్కలకి వాటరింగ్ చేయాలంటే కూడా, ప్లాంటేషన్ చేయాలన్నా కూడా ఈ ప్రెషర్ తో పనిచేస్తుంది అనమాట. మనకి ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలా పైప్ ని? ఇక్కడ పైప్ కనెక్షన్ వస్తుంది. మనం డైరెక్ట్ గా ఫోటో పెట్టేయచ్చు. ట్యాప్ కనెక్ట్ చేసుకొని మనము ట్యాప్ అక్కర్లేదండి. ఇంకా వాటర్ ట్యాప్, బకెట్ వాటర్, జస్ట్ బకెట్ లో పైప్ రన్ చేయండి. ఇన్ అవుట్ ఒక ఎండ్ దీనికి కనెక్ట్ అవుతుంది, ఒక ఎండ్ బకెట్ లో వేస్తాం. ఇప్పుడు అందరికి మోటార్ ఫెసిలిటీ ఉండకపోవచ్చు, ప్లస్ ప్రెషర్ ఉండదు. ట్యాప్ ఎక్కడ ఉంటే అక్కడే కార్ తీసుకురావాలి కదా, ఇది ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు ట్రావెల్ లో. వైర్లెస్, పోర్టబుల్ అండ్ వైర్లెస్. 1800 2002 ప్రైస్. కాంపిటీషన్ మీద ప్రైస్ డ్రాప్ అయింది. 1500 లో వచ్చిందండి సింగిల్ బ్యాటరీతో. మరి 1800 కి డబుల్ బ్యాటరీ బెటర్ కదా, చాలా బెటర్ అట్లా అన్నమాట. ఇదైతే ఎయిర్ పంప్ అన్నమాట. ఇక్కడ మనకి ప్రెషర్ పాయింట్ కూడా ఇస్తారు. మనం డైరెక్ట్గా కార్కి కానీ బైక్కి కానీ దేనికైనా మనం యూస్ చేసుకోవచ్చు. అదే పనిగా మళ్ళీ మనం గాలి కొట్టించడానికి వెళ్ళాల్సిన అవసరం లేదనమాట. మనమే ఈజీగా ఫిల్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇది మనం మన లెగ్తో అంటే కాలితో నొక్కుతూ ఉంటే ఎయిర్ వస్తుంటుంది. అక్కడ నాజిల్స్ అనేది డిఫరెంట్గా ఇస్తారు, మన బైక్ కానీ కార్కి కానీ రెండు ఫిట్ అయ్యేలాగా. చాలా పవర్ వస్తుంది. ఇది 2 in 1 ఉంటుంది. బ్లోయర్ కమ్ వాక్యూమ్ క్లీనర్ రెండు వైపులా 2 in 1. దీనికి ఫిల్టర్ వస్తుంది, డస్ట్ అంతా దాంట్లో కలెక్ట్ క్యాప్చర్ అవుతుంది. yes. ఇది బ్లోయర్ అంటే గాలి బయటకు వస్తుంది, ఇది లోపలికి కట్ చేస్తుంది. సో 48 రీచార్జబుల్. దీనికి నాజిల్స్ ఏమన్నా సెపరేట్ గా ఉన్నాయండి, చాలా పెరిపరల్స్ అంటే ఫోర్స్ పెరగడానికి అండ్ కొంచెం చిన్న చిన్న ఉంటాయి కదా మందులు, అట్లా వాటిని ఇచ్చడానికి పెరిపరల్స్ అన్ని చాలా ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ ఇక్కడ కనెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనకి అందరి ఇళ్ళలో సోఫాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి కదా, అండ్ అలాగే విండోస్ దగ్గర కూడా మనం క్లీన్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఒక్కటి కనెక్ట్ చేస్తే అర్థమైపోతుంది, పొడుగ్గా వస్తుంది. ఇది చేయొచ్చు. కార్నర్స్ లో లాగడానికి, ఇది కార్నర్స్ లో ఇది బ్రష్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ నాజిల్ క్యాప్ వస్తుంది, అంటే సన్నగా గాలి వస్తే ఫోర్స్ పెరుగుతుంది కదా, డస్ట్ అంతా తీసేయడానికి. ఇది లో బడ్జెట్ లో వాక్యూమ్ క్లీనర్ ఫర్ స్మాల్ పర్పస్. అదైతే మనం కార్స్ కి అంతా యూజ్ చేసుకోవచ్చు. ఈ కెపాసిటీని బట్టి పర్చేసింగ్ బట్టి కాస్ట్ అనేది పెరుగుతుంది. ఇది కూడా హై స్పీడ్ ఉంటుంది, హై స్పీడ్ వస్తుంది. ఈ హోల్డ్ చేయడానికి కూడా ఆఫ్ చేయడం అవసరం లేదు, జస్ట్ చేయి పెడితే అయిపోతుంది. అన్ని ఓకే, సెన్సార్ తో ప్రెస్సింగ్ అన్నమాట, జస్ట్ పూర్తిగా ఆఫ్ చేయడం అవసరం లేదు. ప్రెషర్ కూడా మనకి మారుతుంది అనుకుంటా. చాలా బాగుందండి ప్రెషర్. దీనికి ఫిల్టర్ ఉంటుంది. ఈ ఫిల్టర్ కూడా వాటర్ ప్రూఫ్ అండ్ వాటర్ క్లీనింగ్. ఇంతకుముందు పేపర్ ఫిల్టర్ వచ్చేది, యూజ్ అండ్ త్రో. ఇది పర్మనెంట్ గా వాడుకోవచ్చు. ప్లాస్టిక్ మనం క్లీన్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు, డ్రై చేసేసి. ఇన్బిల్ట్ బ్యాటరీ ఉంటుంది. సేమ్ ఇది బ్లోయర్ రీచార్జబుల్. ఇది రీచార్జబుల్ అండి, అన్ని కూడా రీచార్జబులే. ట్రెండింగ్ ఐటమ్స్ మొత్తం రీయూజ్ అండ్ రీచార్జబులే, యూజ్ అండ్ త్రో ఏమి ఉండవు అనమాట. మనం ఇలా తీసుకెళ్ళిపోవచ్చు. సో ఎక్కడైనా మనకు సీటింగ్ లేనప్పుడు. సో కలర్ఫుల్. ఇది ఇంతకుముందు బ్లాక్ అండ్ వైట్ వచ్చేది, ఇప్పుడు కలర్ఫుల్. దీని కెపాసిటీ 80 kgs. 80 kgs కూర్చుందా?
హ్యాపీగా. ఓకే. ఒక ఆయన తిరుమలకి తీసుకెళ్లి తిరుమల క్యూలో కూర్చున్నాడు ముసలాయన. బెటర్, బయటికి వెళ్ళినప్పుడు చాలా యూజ్ అవుతుంది. జస్ట్ ప్రెస్ చేయడమే. అవును, అంతేనండి. ఇలా అంటే లోపలికి వెళ్ళిపోతుంది. చాలా బాగుంది. సో ఇది హ్యాండింగ్, ట్రావెల్ తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. ఇవన్నీ గాలి లేని ప్రదేశాలలో ప్లస్ ట్రావెలింగ్ లో కూడా ఉపయోగపడుతుంది. ఇలా వేసుకున్నప్పుడు మనకు చల్లగా సైడ్స్ కి గాలి వస్తుంది అనమాట. ఓన్లీ ఫ్యాన్? అంతేనండి, ఫ్యాన్. రీచార్జబుల్. సో ఇది ఒక వాషింగ్ మిషన్ అనమాట. సో మన రెగ్యులర్ వాషింగ్ మిషన్ లో ఉన్నట్టే టైమర్ ఉంటుంది. సో పవర్ ఆన్ చేస్తే టైమర్ రన్ అవుతుంది. సో 5 minutes 10 minutes టైం సెట్ చేసుకోవచ్చు. ఓకేనా? అట్ ఏ టైం లోపల 2 pairs రన్ చేసి చూద్దామా? ఎట్లా ఉంది కదా ప్లగ్స్. ఓన్లీ వాషింగ్ కదా? వాషింగ్ డ్రైవింగ్ కూడా ఉంది. డ్రైన్ కూడా ఉందా? డ్రైయర్ కూడా ఉందా? ఇప్పుడు అట్లయితేనే మనకు ట్రెండ్ అవుతుంది. నేను ఉత్త వాషింగ్ మిషన్ చూసినా. డ్రైయర్ కి సెపరేట్ క్యాప్ ఇస్తాడు. డ్రైయర్ కి కొద్దిగా ప్రెషర్ ఎక్కువ కావాలి కదా, మొత్తం వాటర్ అంతా రావాలంటే. అవుతుంది. అంటే అందుకే సక్షన్ పంప్స్ ఇచ్చినారు కింద. మనం జస్ట్ ప్లగ్ కనెక్షన్ చేసేసి మనం రన్ చేసేది. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ బోత్ డైరెక్షన్స్ లో రన్ అవుతుంది. అంటే టైమర్ ని బట్ట 5 minutes చేసుకుంటే రన్ అవుతుంది. హ్యాపీగా ఇది సిలికాన్ బాడీ అండి. ఈ ఫోల్డింగ్ మెటీరియల్ మొత్తం సిలికాన్, ఎక్కడ పాచి కూడా పట్టదు. అవును, కరెక్ట్. వాటర్ ఫోల్డింగ్ ఉంటుంది. మనం పని కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకోవచ్చు. అండ్ డ్రైయర్ కూడా కదా? డ్రైయర్ క్యాపింగ్ అసెంబ్లీ చేసుకోవాలా? ఇది డ్రైయర్ వస్తుంది. డ్రైయర్ అది పెట్టిన తర్వాత క్యాప్ వస్తుంది. క్యాప్ లో మనం ఒక్కొక్క పేరు వేయచ్చు అన్నమాట. ఓకే. క్యాప్ కూడా పెట్టేసి మనం దీనికి పెట్టేస్తే డ్రైయర్ పని చేస్తుంది. వాటర్ మొత్తం డ్రైన్, వాటర్ బయటకు వదిలేయచ్చు. ఇక్కడ పైప్ ఓపెన్ చేసేస్తే అవి వాటర్ అంతా అయిపోయిన తర్వాత మనం వాటర్ అవుట్లెట్ నీట్ గా వాటర్ అవుట్లెట్ ఓపెన్ చేసుకుంటే. ఇది ఫోల్డబుల్ సిలికాన్ బకెట్. ఇలా ఓపెన్ చేస్తే మనకి బకెట్ సైజ్ అంతా వస్తుంది అండ్ వాటర్ ఫిల్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మనం ట్రావెలింగ్ కి వెళ్ళినప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. ఫాస్ట్ రన్నింగ్ ఉంటుంది. బటన్ ప్రెస్ చేస్తే రన్ అవుతుంది. మినీ గ్రైండర్ బాగుంది. ఇలా పెడితే మూత లూజ్ గా ఉంటుంది, పెట్టినప్పుడు టైట్ క్యాప్ ఫుల్ టైట్ అలాగనమాట. సో ఇది పవర్ చేసి రన్ చేయొచ్చు. ఇది కూడా ఇవన్నీ సోప్ డిస్పెన్సర్స్. ఇక్కడ చాలా మోడల్సే ఉన్నాయి. అలాగే హ్యాండ్ వాష్ డిస్పెన్సర్స్ కూడా ఉన్నాయి. జస్ట్ మనం గోడకు తగిలించేసుకుంటే ప్రెస్ చేస్తే బటన్ మనకి చేతిలో పడిపోతుంది. ఆయిల్ క్యాన్, ఆయిల్ స్ప్రే అండి. ఇది ఆయిల్ స్ప్రే కమ్ పోరింగ్ 2-in-1. ఇది గ్లాస్ మోడల్ వస్తుంది. గ్లాస్. సో మనం ఇలా స్ప్రే చేయొచ్చు ఆయిల్ ని. దెన్ పోరింగ్ కూడా అనమాట. క్యాప్ ఓపెన్ చేసి పోరింగ్ అంటే పోయటం. సో మనం ఇప్పుడు పోరింగ్ లో ఉన్నాము, స్ప్రే చేస్తే ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది. ఓకే, అది క్లోజ్ అయ్యి అది ఓపెన్ అవుతుంది. 2-in-1. ఆయిల్ స్ప్రేస్ లోనే ఇవి ఇంకో మోడల్స్. ఓన్లీ స్ప్రే చేసుకోవడానికి, ఓన్లీ పోరింగ్ చేసుకోవడానికి కూడా ఉన్నాయి. అన్ని గ్లాస్ జార్సే వస్తాయి అన్నమాట. ఇప్పుడు అందరూ గ్లాస్ జార్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు కదా. వాటర్ పిల్స్ ఒకటే దగ్గర ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. ఇది మినీ పోర్టబుల్ గ్యాస్ స్టవ్. సో ఈ బ్యూటెన్ గ్యాస్ తో మనం కనెక్ట్ చేస్తాము. హ్యాపీగా ట్రెక్కింగ్ వెళ్ళినప్పుడు, ట్రావెల్కి వెళ్ళినప్పుడు మనం కుకింగ్ చేసుకోవచ్చు. చిన్న పిల్లలకి ఇప్పుడు తినరు కదా, వాళ్ళు బయట అట్లా ఉన్నప్పుడు ఇది హీట్ చేసుకోవడానికి టీ, కాఫీ, మ్యాగీ. సెల్ఫ్ లైటర్ ఉంటుంది ఇక్కడే. ఇంక్రీజ్ డిక్రీజ్ కి అది. జస్ట్ ఆఫ్ తిప్పేస్తే ఆఫ్ అయిపోతుంది. మన గ్యాస్ లాగానే. ఇది వెజిటబుల్ సీజర్.
మనకి వెజిటబుల్స్ కట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. షార్ప్నెస్ కూడా బాగా ఇస్తారు. అది ఇవి వచ్చేసి మనకి హీట్ కప్స్ అన్నమాట. వెజల్స్ అందుకు హోల్డ్ చేసుకోవడానికి ఇట్లా హ్యాండ్కి వేసేసుకొని సరిపోతుంది. ఇవి కిచెన్ టవల్స్. ఎస్, టవల్ రోల్స్. కాటనా? కాటన్ అండి. కాటన్ అంటే రీయూజ్, వాష్ అండ్ రీయూజ్. ఇవి వైట్. ఇవి క్వాలిటీ ఎక్కువ ఉంటాయి, తక్కువ ఉంటాయి. ఇప్పుడు దీని తర్వాత లేటెస్ట్ ఇవి వచ్చాయి వైప్స్, కిచెన్ వైప్స్. దీంట్లో జెల్ లాగా ఉంటుంది, సో ఈజీగా జిడ్డు అది వదలడానికి యూజ్ అవుతాయి. చిమ్నీస్ కానీ, కుక్ టాప్స్, ప్లాట్ఫామ్స్, కొంచెం కాస్ట్లీ ఐటమ్స్ ని గీతలు పడకుండా క్లీన్ చేసుకోవడానికి. దీంట్లో 80 పీసెస్ అనుకుంటుంది. ఇది స్టీమర్. డైరెక్ట్గా మనం ఏ బౌల్లో అయినా పెట్టేయచ్చు అనమాట, వాటర్ వేసి. వెజిటబుల్స్ అవన్నీ మనం స్టీమ్ చేసుకోవచ్చు ఈజీగా. ఇది హాట్ బాక్స్ లాగానే కదా? అది జేపీ బ్రాండెడ్ హాట్ బాక్స్. ఒక 5 minutes మనం లంచ్ ముందు ఆన్ చేస్తే హీట్ అయిపోతుంది. 1 గంట కూడా వేడిగా తినచ్చు లంచ్. ఇది ట్రావెలింగ్ కూడా స్మాల్ పోర్టబుల్ వాషింగ్ మిషన్. మనం బకెట్ లో పెట్టేస్తే ఇది కదలకుండా రబ్బర్ వస్తుంది ఫిక్స్. ఇవి కిచెన్ మ్యాట్స్, కిచెన్ టాప్ పైన వేసుకోవచ్చు ఇది. అండ్ అలాగే ఇది చిన్నది, మనం కాళ్ళ దగ్గర వేసుకోవచ్చు. వాటర్ని బాగా పీలుస్తాయి. అండ్ రీయూజబుల్ అండ్ వాషబుల్ కూడా బాగా. వాషింగ్ మిషన్లో వేసేస్తే వాష్ అయిపోతాయి. ఇవి వచ్చేసి సేమ్ అందులోనే మనకి 3D ప్రింట్స్. డోర్ మ్యాట్స్ లాగా యూస్ చేసుకోవచ్చు. సెల్ఫ్ లో వేసుకోవడానికి ఇప్పుడే ఒక ర్యాక్ షీట్స్ అన్నమాట. వాటర్ పడినా కూడా వాటర్ ప్రూఫ్, యాంటీ స్లిప్. ఇది కూడా కొంచెం రఫ్ గా ఉంటుంది, గ్రిప్ ఉంటుంది అన్నమాట. యాంటీ స్లిప్ ఉంటుంది. 3 meters లెంత్ ఉంటుంది. ఇది మనం క్లీన్ చేసుకోవడానికి కూడా ఈజీ ఇది కూడా వాషబుల్. అలా అంటే వాషబుల్. సేమ్ ఇది వచ్చేసి దానిలాగానే ఇది MNF ఫోమ్ షీట్ అన్నమాట. ఇది కూడా కట్ చేసి ర్యాక్స్ లో, సెల్ఫ్స్ లో వేసుకోవచ్చు, బీరువాల. ఇది కొంచెం ఫోమ్ లాగా మెత్తగా ఉంటుంది. ఇది కూడా గ్రిప్ ఉంటుంది అన్నమాట. ఇది వాటర్ ని కూడా కొంచెం సక్ చేసుకుంటుంది అనుకుంటా. దానికన్నా అది వాటర్ ని పీల్చుకోదు, జస్ట్ అలానే పెడుతుంది. ఇదైతే కొంచెం పీల్చుకుంటుంది. ఇది కిచెన్ స్టిక్కర్. మన కుక్ టాప్ కి బ్యాక్గ్రౌండ్ లో టైల్స్ పాడవకుండా, తర్వాత ప్లాట్ఫామ్ మీద, కిచెన్ ప్లాట్ఫామ్ మీద వేసుకుంటూ ఉంటారు. వేసుకుని కొద్ది రోజుల తర్వాత రీప్లేస్ అన్నమాట. స్టిక్కర్ ఉంటుంది, ఇది గమ్ వచ్చేస్తుంది ఈజీగా వచ్చేస్తుంది. ఈ సోప్ డిస్పెన్స్, సోప్ బాక్స్. సోప్ మనం ఇలా హ్యాండిల్ చేస్తాం. సో సోప్ కనిపించకుండా కూడా క్లోజ్ అయిపోతుంది. ఇలాగా వాటర్ ఏదైనా ఉంటే అట్లా కింద వాటర్ మొత్తం డ్రాప్ అయిపోతాయి. కింద ఉంటుంది, మనం మళ్ళీ వాష్ చేసుకోవచ్చు ఈజీగా. ఇది బాగా ట్రెండింగ్. ఇది కూడా ఇది కూడా బాగా ఎక్స్ట్రాడినరీ ఐటమే. ఆల్రెడీ ఓపెన్ లో ఉంది. ఎగ్ బాయిలర్. ఇది 14 eggs ఒకేసారి మనం బాయిల్ చేసుకోవచ్చు. 14 eggs. తర్వాత మళ్ళీ కవర్ ఇలాగ పెట్టేసి పవర్ ఆన్ చేస్తే అయిపోయిన తర్వాత మనకి స్విచ్ ఏదైనా ఆటోమేటిక్ గా ఇండికేషన్ వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది పాన్. మీరు ఆమ్లెట్ వేసుకోవచ్చు. వాటర్ పోసేసి ఎగ్స్ పెట్టేయచ్చు. ఇక్కడ స్టీమ్ తో ఉడికిపోతుంది. ఇది 2-in-1 ఎగ్ బాయిలర్. చాలా బాగుంది. రెడ్ లైట్ వస్తుంది. ఇవి మనం బట్టలు ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతాయి. డైరెక్ట్గా హ్యాంగ్ చేయడమే. పిల్లలవి చిన్న చిన్నగా ఉండేటివి దాంట్లో పెట్టుకోవచ్చు. అండ్ అలాగే ఇవి వచ్చేసి మనకి మన పాత్రలు కడుక్కోవడానికి అన్నమాట. అండ్ ఇది మినీ కటర్, చాపర్ అనొచ్చు. ఇలా ప్రెస్ చేస్తే చాప్ అయిపోతుంది. ఇది మనం మౌస్ పెట్టుకొని యూస్ చేసుకుంటాం కదా, అలా ప్యాడ్ లాగా. ఇందులో షార్ట్ కట్స్ కూడా ఉంటాయి అన్నీ. అండ్ ఇది వచ్చేసి గ్యాప్ ఫిల్లర్ అనమాట. మనకు వైట్ కలర్లో వస్తుంది. ఎక్కడైనా మనకి టైల్స్ మధ్యలో క్రాక్స్ కానీ, ఎక్కడైనా కార్నర్స్లో క్రాక్స్ కానీ అలా ఉన్నప్పుడు ఇది యూస్ చేసుకోవచ్చు మనం. స్లిప్స్ కమ్ థ్రెడ్ రెండు వస్తాయి. స్లిప్స్ ఇన్బిల్ట్ ఉంటాయి, పక్కకు రావు. థ్రెడ్
వర్షం ఉన్నప్పుడు మనం బట్టలు ఎక్కడ ఇండోర్లో ఆరేసుకోవాలి. ఇండోర్లో కూడా ఇన్స్టెంట్గా ఎక్కడైనా డోర్కి హ్యాంగర్స్కి తగిలిచ్చేసి బట్టలు ఆరేసుకోవాలి. ఇది స్టీల్ క్లాత్స్ హ్యాంగర్. బట్టలు ఆరేసుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. ఒక సైడ్ ఇది స్టీల్ ఉంది కదా, అది పెట్టేసి ఇంకొక సైడ్ కూడా మనం ఫిక్స్ చేసేస్తే మధ్యలో ఉండే ఈ థ్రెడ్ అనేది మనకి మళ్ళీ యూజ్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. గ్లాస్ అనమాట, కిచెన్ మోడల్లో ఫోల్డింగ్ స్టీల్ గ్లాస్. ఒక చుక్క కూడా లీక్ అవ్వదండి. ఓకే, ఇది మినీ జ్యూసర్. జస్ట్ జ్యూస్ చేసేసుకొని అందులోనే తాగేయచ్చు. అండ్ అలాగే ఇది ల్యాంప్, ఎల్ఈడి ల్యాంప్. ఇవి మేకప్స్కి అండ్ అలాగే రీల్స్ చేయడానికి కానీ, షార్ట్ వీడియోస్ చేయడానికి కానీ, మేకప్ వీడియోస్ చేయడానికి కానీ బాగా యూజ్ అవుతుంది. ఇందులో డిఫరెంట్ వేరియంట్స్ లైట్ వస్తుందన్నమాట. వామ్ వైట్ ఇలా చాలా రకాలు వస్తుంది. మనకి ఏది కావాలంటే అది పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇది పిల్లలకి బాగా అట్రాక్ట్ అవుతారు. స్పెషల్ లైట్ గ్లాస్ అన్నమాట. దీంట్లో వాటర్ వేస్తే లైట్స్ వస్తూ ఉంటాయి. పిల్లలైతే బాగా ఇష్టపడతారు. ఇంకా ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ స్మార్ట్ గ్యాడ్జెట్స్ ఉన్నాయండి. అన్నీ ఒక వీడియోలో కవర్ చేయడం చాలా కష్టం. మీరు వెళ్ళి విజిట్ చేస్తే మీకే తెలుస్తుంది. ఇక్కడ చాలా రకాల బ్రషెస్, బాత్రూమ్ క్లీన్ చేసుకోవడానికి, ఇల్లు క్లీన్ చేసుకోవడానికి అండ్ అలాగే చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. మినీ జ్యూసర్స్ ఉన్నాయి. మీరు చూస్తే మీకే తెలుస్తుంది. ఇన్ని గ్యాడ్జెట్స్ ఒకటే దగ్గర దొరకడం చాలా కష్టం. అది మన ప్రొద్దుటూరులో దొరుకుతున్నాయంటే ఇంకా చాలా మేలు కదా. మీరు వెళ్ళి విజిట్ చేసి మీకు కావాల్సినవన్నీ కొనుక్కొని తెచ్చుకోండి. అండ్ అలాగే మనకి ప్రైజెస్ కూడా ఆన్లైన్ కన్నా చాలా తక్కువగా ఉన్నాయి. మీరే కంపేర్ చేసుకొని మరీ కొనుక్కోవచ్చు. ఓకే అండి, ప్రోడక్ట్స్ అయితే చూసారు కదా. అన్ని స్మార్ట్ గ్యాడ్జెట్స్. మనకి టైం సేవ్ అవుతుంది అండ్ అలాగే మన పని కూడా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఈ షాప్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకి కొరపాటు రోడ్ లో ఉంటుంది అనమాట. అండ్ రమణ మహర్షి స్కూల్ పక్కనే శివశంకర్ షాపింగ్ మాల్, అంటే శివశంకర్ షాపింగ్ మాల్ అని ఉంది. అందులో షాప్ నెంబర్ వచ్చేసి 28 అండ్ నేమ్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ హార్ట్ టచ్ కలెక్షన్స్. మొత్తం స్మార్ట్ గ్యాడ్జెట్స్ దొరికే ఒకే ఒక ప్లేస్ అనమాట. అందరూ విజిట్ చేసి మీకు కావాల్సినవి కొనుక్కొని మీ పనిని సులువుగా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బాయ్. ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే కొరపాడు రోడ్లో ఉన్న శివశంకర్ షాపింగ్ మాల్, అందులో రూమ్ నెంబర్ 28 అనమాట. షాప్ నేమ్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ హార్ట్ టచ్ కలెక్షన్స్. టైమింగ్స్ అయితే మనకి మార్నింగ్ 8:30 నుండి ఆఫ్టర్నూన్ 1 వరకు ఉంటుంది. అండ్ అలాగే 3 to 9, మళ్ళీ 3 నుండి 9 వరకు ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడైనా వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు కావాలన్నవి. అండ్ అలాగే అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్న వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.